బుచ్చినాయుడు కండ్రిగ మండలం నీరుపాకోట గ్రామానికి చెందిన మేస్త్రి భీమయ్యపై జరిగిన ప్రాణాంతక బ్లడ్ దాడి కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి నిందితురాలైన భార్య రేవతితో పాటు ఆమె ప్రియుడు నాగరాజ్ను అరెస్ట్ చేయగా పోలీసులు విచారణలో దేగవారి కండ్రిగ గ్రామానికి చెందిన రేవతికి భీమయ్యతో 14 ఏళ్ల క్రితం వివాహమై 3 పిల్లలుండగా గతంలో పలు కంపెనీల్లో పనిచేసిన ఆమె ఇప్పటికైతే ఖాళీగా ఉంటున్నప్పటికీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నిత్యం ఫోన్లలో కాలక్షేపం చేసేది. ఆమె ప్రవర్తన అక్రమ సంబంధంపై భర్త భీమయ్యకు అనుమానం రావడంతో దంపతుల మధ్య తరచూ తీవ్ర గొడవలు జరిగాయి. ఈ క్రమంలో తన విలాసాలకు అడ్డొస్తున్న భర్తను శాశ్వతంగా వదిలించుకోవాలని పథకం పన్నిన రేవతి ఘోరానికి ఒడిగొట్టడానికి సరిగ్గా 24వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో తన ప్రియుడైన పొయ్య గ్రామానికి చెందిన నాగరాజుతో ఫోన్ లో మాట్లాడుతూ మనం ఎలాగైనా వీడిని లేపేయాలి అంటూ భర్త భీమయ్యను చంపేందుకు పక్కా స్కెచ్ వేసింది. ఈ ప్లాన్ ప్రకారం అర్ధరాత్రి 6 బయట నిద్రిస్తున్న భీమయ్య గొంతును ప్రియుడితో కలిసి బ్లేడ్ తో కోసి ఆపై ఎవరూ గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు డ్రామాడింది. ప్రస్తుతం బాధితుడు భీమయ్య ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతుండగా అతని తల్లి భాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఈ పక్కా ప్లాన్ ను బట్టబయలు చేసి కీలక నిందితులు విఆర్ఓ ఎదుట నిందితుల అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. గత 2 రోజుల క్రితం కండ్రిగ మండలం నీర్పాకోట హరిజనవాడ గ్రామంలో జరిగినటువంటి భీమయ్య అనే వ్యక్తి నిద్రిస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన గొంతు కోశారనే ఫిర్యాదు మీద అతని తల్లిగారైనటువంటి భాగ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా దర్యాప్తులో అతని భార్య రేవతికి తన భర్తకి ఇద్దరికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగా, కుటుంబ సమస్యల కారణంగా, అదేవిధంగా అనుబంధాల సమస్యగా వచ్చిన సమస్యల కారణంగా భార్య రేవతి తన భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని, ఈ వేధిస్తున్న క్రమంలో ఆమె అదే గ్రామానికి చెందినటువంటి నాగరాజు అనే వ్యక్తి, ఇతని స్వగ్రామం శ్రీకాళహస్తి మండలం తొట్టంపేడు గ్రామం పక్కన నుండి పొయ్య గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పరచుకొని తన బాధలు అతనితో పంచుకుంటూ తన సమస్యని చెప్పుకోగా ఇద్దరూ కలిసి భీమయ్య వేదన నుంచి తప్పించుకోవడానికి తనని అడ్డు తొలగించుకుంటే సమస్యలే ఉండవని భావించి ఇద్దరూ కలిసి భీమయ్యని చంపాలని ప్లాన్ వేసుకొని దానిలో భాగంగా గత వారం రోజుల కిందట ప్రభుత్వం వారు మంజూరు చేసినటువంటి తల్లికి వందనం పథకం కింద రేవతికి ఉన్నటువంటి 3 బిడ్డల యొక్క అమౌంట్ను పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకుని వచ్చి భీమయ్య బాగా మద్యం సేవించి ఉన్న మంచి అవకాశాన్ని గమనించినటువంటి రేవతి ముందుగా ప్రణాళిక వేసుకొని భీమయ్య షేవింగ్కి వాడేటువంటి బ్లేడ్ను తీసుకొని తన గొంతును కోసినట్టు విచారణలో నిరూపణ అయ్యింది. రేవతి ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు నాగరాజును కూడా అదుపులోకి తీసుకొని రేవతితో నేరానికి సహకరించే విధంగా చేసిన అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు కోర్టు ముందు హాజరు పెడుతున్నారు.